మన ఇంట్లో ఉన్న కంప్యూటర్, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఈ ఆధునిక ప్రపంచానికి సూపర్ పవర్ లా పనిచేస్తున్నాయి. కానీ వీటన్నిటికంటే కొన్ని కోట్ల రెట్లు శక్తివంతమైన ఒక సూపర్ కంప్యూటర్ మనందరి శరీరంలోనే ఉంది. ఆ సూపర్ కంప్యూటర్ పేరే DNA. మనందరికీ తెలుసు, మన శరీరం కోట్లాది కణాలతో తయారైందని. ప్రతి కణంలో DNA అనే ఒక అద్భుతమైన నిర్మాణం ఉంటుంది. మన ఎత్తు, రంగు, మన గుణగణాలు అన్నీ ఈ DNAలోనే రాసుంటాయి. దీని మన జీవితానికి బ్లూ ప్రింట్ అని కూడా అంటారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ కూడా మనిషి DNA అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రాం లాంటిది, మేము ఇప్పటి వరకు సృష్టించిన సాఫ్ట్వేర్ల కంటే ఇది ఎన్నో రెట్లు ఉన్నతమైనదని ఆయన ఒప్పుకున్నారు. ఒక గుండు సూది తలంత పరిమాణంలో ఉన్న DNAలో ఎంత సమాచారం ఉంటుందో తెలుసా? దాదాపు 25 ట్రిలియన్ల పుస్తకాల సమాచారం. ఈ పుస్తకాలన్నింటినీ ఒకదానిపై ఒకటి పేరిస్తే ఆ ఫైల్ భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం కంటే 920 రెట్లు ఎక్కువ పొడవుగా ఉంటుంది. ఈ అద్భుతమైన నిల్వ సామర్థ్యాన్ని చూసి హార్వర్డ్ శాస్త్రవేత్తలు 1 గ్రాము DNAలో 700 టెరాబైట్ల డేటాను విజయవంతంగా నిల్వ చేశారు. మనం రెగ్యులర్గా వాడే 1 TB, 4 TB, 10 TBలతో పోల్చి చూస్తే 700 TB డేటా 1 గ్రాము DNAలో ఎంత పెద్ద డేటా స్టోరేజో ఆలోచించండి. DNAలో దేవుని పేరు అనే సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి గ్రెగ్ బ్రాడెన్. ఆయన రాసిన ది గాడ్ కోడ్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని వివరంగా ప్రతిపాదించారు. ఇది ఒక స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ లాంటిది. దీనితో అనేక మంది శాస్త్రవేత్తలు విభేదిస్తారు. గ్రెగ్ బ్రాడెన్ ఏం చెప్పాడంటే, ఆధునిక సైన్స్లోని మూలకాలకు ప్రాచీన హీబ్రూ అక్షరాలకు మధ్య ఒక వంతెనను నిర్మించవచ్చని చెప్తాడు. ఆయన ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించి మూలకాల యొక్క పరమాణు భారాన్ని అంటే అటామిక్ మాస్ని హీబ్రూ అక్షరాల యొక్క సంఖ్యా విలువలతో పోల్చి ఈ కోడ్ను తయారు చేశానని తన పుస్తకంలో పేర్కొన్నాడు.